అంటే మీకు మన తెలుగులో ఉన్న ఇప్పుడు ఎవరు విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు వీళ్ళతో పనిచేయాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? వాళ్ళతో ఎప్పుడైనా ప్రయత్నాలు? నాకు వంశీతో వాడితే నాకు అంత అనేది ఉండేది కాదు. విశ్వనాథ్ గారి సినిమా చేయాలని నాకు చాలా కోరిక ఉండేది. ఆయనది నేను ఓపెన్గా అడిగాను కూడా, నేను రాజు. మేమంతా వెస్టర్న్ మ్యూజిక్, హెవీ మ్యూజిక్ చేసేవాళ్ళం కదా, ఆయనకి భయం వేస్తుంది వీళ్ళకి ఉందా నాలెడ్జ్ ఉందా లేదా అని. మాకు అవకాశం దొరకలేదు. కానీ తర్వాత నన్ను ఆయనే పిలిచి ఒక మెగా సీరియల్ నువ్వు చేయాలి ఇది అని నన్ను పిలిచి సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. నాకు ఆయన చెప్తుంటే నాకు భయంగా ఉంటుంది, ఆయన చూస్తుంటే భయం నాకు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నెరేషన్లో ఉంటుందండి ఆ ఎమోషను. ఓ మై గాడ్, మ్యూజిక్ అక్కడే పుట్టేస్తుంది. అదే డైరెక్టర్ నెరేట్ చేసే విధంగా, కంపోజర్కి డైరెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ అది. సిచ్యువేషన్ను కరెక్ట్గా నెరేట్ చేసి సబ్జెక్ట్ని నువ్వు కానీ ఎక్కించగలిగితే కంపోజర్కి, దానికి మించింది ఏమి. ఆ మహానుభావుడు దగ్గర అదొకటే చూశాను, కె విశ్వనాథ్ గారు. ఆయన చెప్తుంటే ఎంత ఎమోషనల్గా చెప్తాడంటే ఈ సిచ్యువేషన్ చాలా బాగుంది. సరే చేద్దామని అనుకునేసరికి భానుప్రియ గారు దానికి చాలా పెద్ద మెగా సీరియల్ అది డ్రాప్ అయిపోయింది సడన్గా మధ్యలో. అయిపోయేసరికి అక్కడితో అయిపోయింది బట్టి. బాపు గారిది ఒక సినిమా చేశాను నేను, ఒక పాట రికార్డ్ చేశాను కూడా. ఏ సినిమా? అది పిక్చర్ పేరు పెట్టలేదు దానికి. రిలీజ్ అయిందా? లేదు, ఒకే సాంగ్ రికార్డింగ్ చేయడం, సినిమా అయిపోయింది. అంటే బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు అప్పుడు అవుట్డేట్ అయిపోయారు. అంటే వాళ్ళ సినిమాలు చూడని పరిస్థితి వచ్చేసింది, బాపు గారు కానీ విశ్వనాథ్ గారు కానీ. ఆ డేస్లో అలా అవ్వటం వల్ల నా బ్యాడ్ లక్ వాళ్ళతో నేను చేయలేకపోయాను. నేను ఫామ్లో ఉన్నాను ఇప్పుడు, ఫుల్ ఫామ్లో ఉన్నాను, బట్ వాళ్ళు ఫామ్లో లేరు. ఆ టైంలో ఎక్కడ చేయగలను, అది కుదరలేదు. కానీ ఇప్పటికీ నా డ్రీమ్ అది. అంటే ఒక క్లాసికల్ మ్యూజిక్ చేయాలంటే విశ్వనాథ్ గారికి చేయనక్కర్లా, బాబు గారికి చేయనక్కర్లా, ఎవరికైనా చేయొచ్చు. కానీ అభిరుచి ఉండాలి, మిగతా డైరెక్టర్స్కి అభిరుచి ఉండాలి. ఆహా, పలానా సిచ్యువేషన్ ఇది, భరతనాట్యంలో ఇలాగ, కూచిపూడిలో ఈ సాంగ్ ఉంటుంది, పలానా కీర్తన తీసుకో అని ఆ నాలెడ్జ్ ఎవరికి లేదు. అది ఆ మహానుభావుడు. అందుకనే కళా తపస్వి అన్నారు విశ్వనాథ్ గారు. ఆయన సినిమా శారద సినిమా చూసి నేను వారం 10 రోజులు భోంచేయలేదు. నేను చిన్నప్పుడు బెడ్లో ఏడుస్తూ కూర్చునేవాడు నేను ఎప్పుడు ఆ సినిమా చూసి. వాట్ ఏ డైరెక్టర్ అసలు. తర్వాత నాకు స్వాతి ముత్యం అని కొన్ని సినిమాలు మటుకు నాకు లోపల దిగిపడిపోయినాను. ఆయనకి నాన్నగారు అంటే అంత భక్తి, ఆయన కూడా ఎమోషన్. విశ్వనాథ్ గారు కూడా వచ్చి కంపోజింగ్ వస్తారంట. కాలం మారింది, నాన్నగారు మ్యూజిక్ చేశారు. కంపోజర్ కూర్చొని ఆయన ఫస్ట్ ట్యూన్ అంటే ఆ సినిమాకి తగ్గ ట్యూన్ చేయమంటారంట. ఫస్ట్ చల్లగాలిలో పాడమంటారంట. నాన్నగారు చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని అది నాన్నగారు పాడితే అంట అలా ఏటి చేసేవారంట. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ కొంచెం లేచి వెళ్ళిపోయాడంట. మళ్ళీ నెక్స్ట్ డే కంపోజింగ్. అంత ఆనందించేవారు నాన్నగారు అంటే, అంత గౌరవం ఆయనకి. ఎన్ని సినిమాలు చేశారండి విశ్వనాథ్ గారితో? ఎక్కువ చేయలే 2-3 సినిమాలు అది చేసినట్టున్నారు. ఇది నాన్నగారితో ఏగాలుగా ఈయన అసలు ఒక డిసిప్లిన్ ఉండదు, ఒక టైమింగ్ ఉండదు. మార్నింగ్ 9 o'clock సిట్టింగ్ అంటే వాళ్ళందరూ 9 గంటలకు కూర్చుంటారు ఇక్కడ. ఈయన 9 గంటలుగా మంచి మంచంలో గొరకబెట్టి నిద్రపోతుంటారు. 11:30కి వెళ్తారు. అప్పుడు స్నానం చేసి అయినే కాఫీ కలుపుకోవాలి. చాలా చాదొస్తుంది నాన్నగారు. అలా ఏంటి కూర్చొని, సార్ ఏంటి సార్ చెప్పండి, అక్కడ వాళ్ళకంతా కోపాలు వచ్చేస్తుంటాయి అనమాట. ఏంటి రాజేశ్వరరావు రాడు టైంకి. ఏంటి అప్పటి ఏమైనా ఇన్సిడెంట్స్ చెప్పండి, అంటే ఏమైనా అప్పుడు కోపాలు రావడము అలాంటి? ఎవరికి? నాన్నగారు ఆయన మీద కంప్లైంట్స్ ఏముండదు. అంటే ఆయన అంటే ఆయన చాలా సున్నితం కదా. నాన్నగారిని అంటే దుక్కిపాటి మత్స్యధర కంటే నాన్నగారికి ఒక హెడ్ మాస్టర్ లాగా అనమాట. ఆయన వస్తారంటే తప్ప లేచి ఆయన రెడీ అయిపోయి వెళ్ళిపోతారు కరెక్ట్ టైంకి. అయింది కూడా ఆయన ఆన్ డాట్ చూస్తారు టైం. ఏం రాజేశ్వరరావు ఏంటి టైం చెప్పిన టైమింగ్ మెయింటైన్ చేయను అని ఆయన తిట్టేవారు. లేదు సార్ ఇంట్లో ఏదో చెప్పి. కానీ ఎంత అభిమానం ఆయన కూడా నాన్నగారు అంటే. ఒక బిడ్డలా చూసుకున్నాడు, ఒక చంటి బిడ్డని ఇలా చూసుకోలే. నాన్నగారికి ఆయన కల్మషం లేదు పాపం. వాళ్ళకి ఎంత మ్యూజిక్ తప్పితే వేరే ఏం తెలిసేది కాదు. ఆ ముక్కుపొడం వేసుకోవడం మ్యూజిక్ అంటే. ఆ ముక్కుపొడంతో మొత్తం చొక్కా అయిపోయి ఉంటుంది. ఆ చొక్కా అయినట్టు కూడా ఆయన తెలియదు. అంటే అంత. మీరేంటి నాన్నగారిని అంత ఇమిటేట్ చేస్తుంటారు బాబా? ఇదో సరదాగా అందరూ. అంటే ఆయన ఒక
ఆ రోజులో నాకు అంతగా తెలిసేది కాదు. తర్వాత ఇప్పుడు జనరేషన్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ఆయన యొక్క యాటిట్యూడ్ ఎంత మాతో ఎంత చక్కగా ఉండేవారు, చాలా ఫ్రీగా ఉండేవారు. అసలు మా ఫ్రెండ్స్ లాగా మేము ఇంట్లో. ఏమిటో ఇది సార్ కోటి గారు, వాసురావు గారు, పూర్ణచంద్రరావు గారు, ఇలాగే అందరినీ గారు అని పిలిచేవారు మమ్మల్ని. అంత టాప్ రేంజ్కి వచ్చినా కూడా రెమ్యునరేషన్స్ మిస్ అంటే ఎగ్గొట్టడం అన్నది జరుగుతుంది అంటున్నారు కదా, ఎలా అంటే దానికి కొంతమంది చెక్కులు ఇస్తారు, అవి బౌన్స్ అవుతాయి. ఏం చెప్తుంది దానికి? నెక్స్ట్ సినిమాలో కాంపన్సేట్ చేస్తామంటారు. నెక్స్ట్ సినిమా మనకి రారు వాళ్ళు. దీన్ని వెళ్ళి నేను మళ్ళీ యూనియన్లో పెట్టి ఇది పెట్టి నేను చేయలేనుగా. కానీ ఒకేసారి ఒక ఇన్సిడెంట్ మటు నాకు జరిగింది. సూర్యవంశం అనే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేసే, అమితాబ్ బచ్చన్ హిందీ హిందీ సినిమా. దూరికి ఇన్సిడెంట్ చెప్తాను.